ప్రశ్న ఏంటంటే దైవజనుడు సామ్యూల్ గారికి అవ్వ వయసు కూడా తెలియచేయండి. అది అవ్వ వయసు ఎలాగ వస్తుంది? ఆదమని బట్టి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆది కాండము 2వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆది కాండం 2వ అధ్యాయంలో దేవుడు ముందు ఎవరిని చేశాడు? ఆదాముని చేశాడు. ఆదాముని చేసిన ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి అవ్వని చేశాడు అంటే రోజులు కూడా కాదన్నాడు. ఎక్కడుంది ఈ విషయం? ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం, 26, 27 వచనం. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. నరులు అంటే ఎవరు? నరులు అంటే ఇద్దరే, పురుషులు స్త్రీలు. పురుషుడు స్త్రీలు నరులను చేయదు. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. ఇప్పుడు అవ్వ వయసు ఎంత అడుగుతున్నాడు. అవ్వ వయసు ఎంత అంటే ఆదాముని ఎన్నో రోజు దేవుడు చేశాడు? 6వ రోజు. 6వ రోజుకి దేవుడు తనక సృష్టి కర్మాన్ని ముగించేశాడు. ఎవరితో కాబట్టి? అవ్వని కూడా పుట్టిన తర్వాత అంతే. 1వ అధ్యాయంతో మొత్తం అవ్వ కూడా పూజ చేస్తాడు. అది ఎన్నో రోజు? 6వ రోజు. చూడు 24వ వచనం. ఆది కాండము 20 1వ అధ్యాయము 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవగల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికాను. కాబట్టి ఆ ప్రకారము ఆయన మనుషుల్ని ఎప్పుడు చేశాడు? 6వ రోజు. అది 31వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసింది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినము ఆయను. అంటే దేవుడు ఆదామును చేసి ఆదామును అవ్వను ఏ రోజు చేశాడు? 6వ రోజు చేశాడు. ఇంకా 6వ రోజు చేశాడు. కానీ ఆదాము వయసు ఎంతో అవ్వ వయసు ఎంత? ఆదాముని దేవుడు చాలా పెద్దవాణిగా చేశాడు. ఆదాముని చిన్న కుర్రాడుగా పుట్టించి పెంచి పెద్దవాడిని చేయలేదు. సృష్టిలో అన్నీ కూడా దేవుడు విత్తనాల చెట్లు, ఫలవృక్షాలు, పాదులు, ప్రతి దానికి కాయలు, గింజలు వస్తాయి. అలాగే జంతువులకు కూడా అవి పుట్టేయంటే పిల్లల్ని కనేలాగా జంతువులు లేదు. చిన్న కుక్క పిల్లల్ని పుట్టించి పెద్ద చేయలేదు. ఆయన పెద్ద కుక్కనే చేశాడు. అలాగే మనుషులను కూడా ఆదాముని అవ్వను కూడా పిల్లల్ని కనేవారిగానే చేశాడు. అప్పుడు ఒకసారి అడిగాడు, ఆదాము వయసు ఎంత ఉంటుందండి ఇప్పటికి? ఆ కాలంలో పిల్లలు పుట్టాలంటే 100 సంవత్సరాలు. ఎంత? 100 సంవత్సరాలు. అంటే 100 సంవత్సరాలు మనిషిగా చేశాడు తను. వెంటనే వాళ్ళ దగ్గర పిల్లలు పుట్టేశారు. ఆదాము వయసు ఎంతో అవ్వ వయసు అంతే అని 1వ అధ్యాయము ఆది కాండం 1వ అధ్యాయం 31లో తెలుస్తుంది. ఆది కాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసింది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినము ఆయన. మొత్తం ఆదాముని అవ్వను కూడా ఎప్పుడు చేశాడు? 6వ రోజు చేశాడు. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయి? 26వ వచనం, 27వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. దేవుని స్వరూపమందు వారిని సృజించాను. వారినంటే ఇద్దరు, ఆదాము అవ్వను కూడా. అవును, ఆదాము అవ్వని ఇద్దరిని ఒకసారి
చేశాడు. ఆ. స్త్రీని గాను కాబట్టి ఆదాం వయసు ఎంతో అవ్వ వయసు కూడా అంతే. తర్వాత 2వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 2వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. ఎన్నో రోజుకి? 6వ రోజుకి. 6వ రోజుకి. 6 రోజు చివరికి దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాను అంటే విశ్రాంతి తీసుకు. 6వ రోజు మొత్తం పని చివరి గంట అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు పని పూర్తి చేశాడు. పగలు రాత్రి పడుకోవాలి. మళ్ళీ ఉదయం ఏమవుతుంది? 7వ రోజు వచ్చేది. ఆ 7వ రోజు దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇలా పాపం జరిగిపోయింది. కాబట్టి ఆదాం వయసు ఎంతో అవ్వ వయసు కూడా అంతే. సంవత్సరాలు తేడా లేదు, నెలలు తేడా లేదు, కనీసం వారం కూడా తేడా లేదు, కనీసం రోజు కూడా తేడా లేదు. ఒక ఆదామనేమో 6 రోజు చేసి 7వ రోజున 8వ రోజున 10వ రోజున అవ్వని చేస్తే బైబిల్లో ఉంటే చెప్పగలను. బైబిల్లో ఏమని చెప్తుంది? బైబిల్కి మించి మనం సొంత మాటలు చెప్పనకు లేదు. 6వ రోజుకే ఆదాముని అవ్వను కూడా చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చదువుతున్నాడు. ఇంకా చదువు నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. కాబట్టి 6వ రోజుల్లోగా మొత్తం అంతా పూజ చేశారు. మనుషులు కూడా చేశారు. అందుకని ఈ వచనాన్ని బట్టి, ఏ వచనాన్ని బట్టి? నిర్గమాకాండం 20:11 వచనం. 20:11 వచనం బట్టి ఏం తెలుసుకోవాలి? అక్కడే 31:11 31:17 నిర్గమాకాండం 31:17 వచనం. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఎలయనగా 6 దినములు యెహోవా 6 దినములు యెహోవా భూమి ఆకాశములు సృజించి 7వ దినమున పని మాని విశ్రమించునని చెప్పుము. కాబట్టి 6 రోజులు లోగా అంటే 6వ రోజుకి ఆదాం పుట్టాడు, అవ్వను చేశాడు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరిని మళ్ళీ ఆదాంకి ఏ పని అప్పగించాడు? 2వ అధ్యాయం రాయబడింది ఆదికాండంలో. అర్థమవుతుందా? అందుకని పుట్టడం మాత్రం ఒకే రోజులో పుట్టాడు. కాబట్టి ఆదాము అవ్వ వయసు ఒకటే. కానీ ముందేమో ఆదాం చేసి పక్కటెముకల నుంచి అవ్వను తీసాడు. అంతే. మరి అక్కడ కొన్ని ఒక గంట, అరగంట, పావు గంట, 10 నిమిషాలు, 5 ఎంతసేపు చేస్తాడు దేవుడు? తీసేస్తాడు, పెట్టేస్తాడు. మనకలా గంటలు తీసుకుంటాడు, రోజుల్లో తీసుకుంటాడు. మళ్ళీ ఆ యొక్క మరి పక్కటెముకని తీసిన తర్వాత అది మా అన్నకేం కుట్లేసాడా? అంటే తీసాడు, ఏం చేశాడు? ఊడ్చేసాడు. అక్కడ ఆనవాల లేకుండా అయిపోయింది. ఎవరికి? ఇప్పుడు ఏమన్నా ఆపరం చేస్తే ఏమవుద్ది? ఆనవాళ్ళు ఉంటాయి. కోత లేకుండా ఏం చేస్తున్నారు? లేజర్ ట్రీట్మెంట్. అంటే దేవుడు చేస్తుంది. ఆ లేజర్ ట్రీట్మెంట్లో కూడా కన్నాలు ఉంటాయి. ఎడికి దేవుడు చేసిన దానికి కన్నాలు. ఆదాం కన్నం లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆదామును అవ్వని ఒక్కో రోజుని చేసాడు. ఒకవేళ ఆదాం చేసిన తర్వాత మరి పడుకోబెట్టాడు కదా, జంతువులకి పక్షులకి పెట్టాడు కదా, పేర్లు పెట్టాడు కదా. ఏదైనా తోటలో పెట్టి ఆదామని తినొద్దన పండు, చెట్టు పండు, మంచి చెట్ల తినొచ్చి వృక్షం తినొద్దన్నాడు కదా. ఇవన్నీ జరిగేటప్పటికి ఒక 5-6 నిమిషాలు, 1 గంట 2 గంటలు అంతే. చివరిగా లాస్ట్లో చేసింది ఎవరిని? అవ్వని. 6వ రోజు చివరిలో చేయబడింది ఏంటి? అవ్వ లాస్ట్. జంతువుల కంటే, పక్షుల కంటే, కీటకాల కంటే, ఆదాం కంటే 6వ రోజు లోపల, అదే 6వ రోజుని ఆదాం, 6 లాస్ట్లో అవ్వ. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ప్రశ్న చెందే ఉంటది. ఇన్ని రకాలుగా చెప్పుకొస్తారు కానీ వేసినోడికి అర్థం అతనికి అటువంటి ప్రశ్న ఎంతమందికి ఉంటాయి? ఎన్ని లక్షల మందికి ఉంటుంది? వారికి జవాబు.
ఆదికాండం 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటిన సహాయమును వాని కొరకు చేదును అనుకొనెను. ఎన్ని రోజు? 6వ రోజు. 6 రోజులు. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదాముకు సాటిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కడెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడిని యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కడెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాడు. ఎంత? ఏ రోజుని? 6వ రోజు. 6వ రోజున దేవుడు ఏమేమి చేశాడు? కీటకాలని, జంతువుల్ని, పురుగులు, సాధు జంతువుల్ని, బోర జంతువుల్ని, జంతువులన్నీ పత్తి చేసి దాని తర్వాత ఆదామం చేసి ఆదామం తర్వాత ఇంకా 6వ రోజు పూర్తి అయిపోతుంది, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలిగేసి పక్కటెంలో గిమ్కి తీసి స్త్రీగా నిర్మించాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆదాము ఇట్లనెను. ఎన్నో వచ్చిన? ఆదికాండం 2:23. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లోకి ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులను తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. ఎన్నో రోజు? 6వ రోజు. దేవుడు ఎన్ని రోజులు సృష్టి చేశాడు? 6 రోజులు సృష్టి. మొట్టమొదటి రోజు వెలుగును చేశాడు. 2వ రోజు ఆకాశం, ఆకాశ విశాలం. 3వ రోజు భూమి, నీళ్ళన్న భూమి పైకి రమ్మన్నాడు. 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు. 5వ రోజు ఆకాశ పక్షులు, సముద్రంలో ఉన్న జీవరాశిని. 6వ రోజు జంతువులు, కీటకాలు, జంతువులు, మనిషి. ఆ మనిషికి ఏమో ఇవన్నీ పేర్లు పెట్టని చెప్పేసి ఏం తినద్దో ఏం తినకూడదో చెట్టు పండ్లు చెప్పేసి లాస్ట్ లో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి ఏం చేశాడు? సాటి అని సహాయం అంటే 6వ రోజు లాస్ట్ చివరి గంటలో అవ్వని ఆదంలోంచి తీసి స్త్రీగా నిర్మించి తీసుకొచ్చి చెప్పాలి దేవుడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఎవరు చెప్తున్నారు ఇది? ఆదాము. ఇది ఎవరు చెప్పాలి ఈ మాట? దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పేస్తున్నారు? ఆదాము. అప్పుడు పాపం లేదు అతనికి. దేవుడు మానవుడు సమానమే. దేవుడు ఏం చేశాడు? దివ్య దృష్టిలో చూశాడు. ఎవరు? ఆదాము. చెప్పేస్తాడు, నా ఎముకలోకి ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో తీయబడింది కాబట్టి నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఇది ఎప్పుడైతే ఎలా జరిగిందో వెంటనే దేవుడు 6వ రోజు పూర్తి అయిపోయింది, వెంటనే వెళ్ళిపోయి 7వ రోజుని విశ్రాంతి తీసుకున్నాడు. రోజు ఎప్పుడును సాయంకాలం 6 నుంచి ఉదయము 6, మళ్ళీ ఉదయం 6 నుంచి మళ్ళీ సాయంకాలం 6కి ఒక రోజు అవుతుంది. ఇప్పటికి కూడా ఇస్రాయేల్కి అదే లెక్క. మనకు ఇండియా వాళ్ళకి రాత్రి 12 నుంచి 12 గంట. మరి ఇంకో దేశస్తుడికో ఆడికి ఎలా పెట్టారు? కాబట్టి ఇప్పుడు ఈ కుర్రాడు తెలుసుకోవాలి, ఏం పేరు? ఏం పేరు? చెల్లి జోనా. ఆదామును చేసిన తర్వాత దేవుడు చివరిగా అవ్వంచు 6వ రోజులోనే, 6వ రోజు అంటే 1000 సంవత్సరాలు అనుకోకూడదు. 6 రోజు అంటే 6వ రోజే అంతే. కాబట్టి ఆదాము వయసు అవ్వ వయసు ఒకటే. ఆదాం కంటే అవ్వ నిమిషాలు తేడా ఉండొచ్చు, నిమిషాలు తేడా అంతే. ఇంకా అది రోజులుగా విడదీస్తావు. కాబట్టి ఈ విషయం అతనే కాకుండా ప్రపంచంలో తెలుసుకోవాలని ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తున్నాం.